నమస్కారం. 10వ తరగతి ప్రథమ భాష తెలుగు రెండవ పేపర్లో భాషా సామర్థ్యాలు మొదటిది అవగాహన ప్రతిస్పందన రావడం జరుగుతుంది. తరువాత సృజనాత్మకత, మూడవది వ్యాకరణాంశాలు. ఈ అవగాహన ప్రతిస్పందనలో 4 విభాగాలుగా విభజించబడి ఉంటుంది. అవి ఒక్కొక్క విభాగానికి 5 మార్కుల చొప్పున మొత్తం 20 మార్కులు. తర్వాత సృజనాత్మకతలో వ్యాసరూప ప్రశ్నలు అడుగుతారు. అందులో ప్రశ్నలు రాయవలసింది 3 ప్రశ్నలు ఇవ్వడం జరుగుతుంది. 2 ప్రశ్నలు రాయాలి. ఒక్కొక్క ప్రశ్నకు 5 మార్కుల చొప్పున 10 మార్కులు కేటాయించడం జరిగింది. తర్వాత వ్యాకరణ అంశాలు అనేవి 10 ప్రశ్నలు రావడం జరుగుతుంది, లేదా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అయితే 20 ప్రశ్నలు రావడం జరుగుతుంది. అర మార్కు లేదా 10 ప్రశ్నలు వస్తే 1 మార్కు చొప్పున మొత్తం 10 మార్కులకి ఈ లక్షాత్మక ప్రశ్నల రూపంలో వ్యాకరణాంశాలు అడగడం జరుగుతుంది. ముందుగా అవగాహన ప్రతిస్పందన అనేది 5 మార్కుల చొప్పున 4 రావడం జరుగుతుంది. ఇందులో ఒకటి పరిచిత గద్యం వస్తుంది. పరిచిత గద్యం అంటే తప్పనిసరిగా ఉపవాచకం నుండే వస్తుంది. రెండవది అపరిచిత గద్యం అంటే ఆ గద్యం అనేది ఎక్కడి నుండో ఏదో ఒక పుస్తకం నుండి ఇవ్వడం జరుగుతుంది. అంటే పాఠ్యపుస్తకంలో లేనిది ఈ అపరిచిత గద్యంలో రావడం జరుగుతుంది. తర్వాత అపరిచిత పద్యం అంటే పాఠ్యపుస్తకంలో లేనటువంటి ఏదో ఒక పద్యము శతకం నుండి కావచ్చు, లేదా ఏదో ఒక గేయం, లేదా ఏదో ఒక వచన కవితను కూడా ఇచ్చే అవకాశం ఉంది. తర్వాత పరిచిత పద్యం పాఠ్యపుస్తకంలో కంఠస్థ పద్యాలుగా ఉన్నటువంటివి పద్యాలు ఇస్తారు. అందులో ప్రతిపదార్థం రాయమని ఇవ్వవచ్చు, లేదా పద్యాన్ని పూరించి భావం రాయమని కూడా ఇచ్చే అవకాశం ఉంది. ఇది అవగాహన ప్రతిస్పందన. ఇక పరిచిత గద్యం కానీ పద్యం కానీ ఇచ్చినప్పుడు వాటి కింద ప్రశ్నలు ఇచ్చి సమాధానాలు రాయమనవచ్చు, లేదా ప్రశ్నల్ని తయారు చేయమని అడగవచ్చు. కీలకమైనటువంటి అంశాలని తీసి రాయమనవచ్చు. కొన్ని ముఖ్యమైనటువంటి పదాలు ఇచ్చి వాటిని వివరిస్తూ రాయమని కూడా అడగవచ్చు, లేదా తప్పొప్పులు గుర్తించమని, ఖాళీలు పూరించమని, ఇలా అనేక రకాలుగా అడిగే అవకాశం ఉంది. ఏ విధంగా అడుగుతారు అనేది మనమైతే చెప్పలేం. గద్యం వస్తే ఏ విధంగానైనా రాయడానికి మనం సిద్ధమైపోయి ఉండాలి. ఆ గద్యాన్ని ఒక 4-5 సార్లు బాగా చదువుకున్నట్లయితే అప్పుడు అది మనకి బాగా పూర్తిగా అర్థమవుతుంది. ఆ సమయంలో మనం ఎలాంటి ప్రశ్న ఇచ్చినా చాలా సులువుగా సమాధానం చేయవచ్చు. ముందుగా ఆ గద్యాన్ని మనం బాగా అవగాహన చేసుకోవాలి. తర్వాత మనం ప్రశ్నలకు సమాధానాలు రాయడానికి ఉపక్రమించాలి. తర్వాత రెండవ విభాగం సృజనాత్మకత. సృజనాత్మకత అంటే ప్రతి పాఠ్య భాగం వెనకాల నినాదాలు, సూక్తులు తయారు చేయమనో, ఒక లేఖ రాయమనో, ప్రకటన చేయమనో, లేదా సంభాషణ రూపంలో రాయమనో, ఒక కథను రాయమనో, లేదా ఆ కథని పొడిగించుమనో, ఈ విధంగా అనేక రకాలుగా అడిగే అవకాశాలు ఉంటాయి. మన భాగం వెనకాల ఎలాంటి ప్రశ్న అయితే ఉందో సృజనాత్మకత ప్రశ్న, ఆ ప్రశ్నని అన్ని పాఠ్యాంశాలకి అన్వయించుకొని మనం సిద్ధంగా ఉండాలి. అదే ప్రశ్నని వేరే పాఠ్యాంశంలో అడిగితే ఎలా రాయొచ్చు, మరో పాఠ్యాంశంలో అడిగితే ఎలా రాయొచ్చు, అలా ప్రతి పాఠ్య భాగం వెనకాలన్న సృజనాత్మకత ప్రశ్నని అన్ని పాఠ్య భాగాలకి అడిగితే ఏ విధంగా రాయొచ్చో మనం సిద్ధంగా ఉన్నట్లయితే ఇందులో తప్పనిసరిగా 5-10 మార్కుల్ని చాలా సులువుగా సంపాదించవచ్చు. సంభాషణలు ఉన్నాయి. ఒక ఇద్దరి మధ్యలో సంభాషణ అనేది జరుగుతూ ఉంటుంది. ఇది ప్రతి పాఠ్య భాగంలో సంభాషణ అడిగితే ఏ విధంగా మనం సంభాషణ తయారు చేయవచ్చు అలా అనుకుని సిద్ధంగా ఉండాలి. లేఖలు కూడా ఏదో ఒక పాఠ్యభాగం నుండి లేఖ అడిగే అవకాశం ఉంటుంది. ఆ పాఠ్యభాగంలో ఉన్నటువంటి విషయం మనకి బాగా అర్థమైతే దానికి సంబంధించి లేఖ మనం చాలా సులువుగా రాయవచ్చు. సూక్తులు, నినాదాలు కూడా ప్రతి పాఠ్యభాగం నుంచి సూక్తులు తయారు చేసి సిద్ధంగా ఉండాలి, మరియు నినాదాలు తయారు చేయాలి. సూక్తులు అంటే మంచి మాటలు ఒక వాక్యంలాగా ఉంటే సరిపోతుంది. నినాదాలు అంటే ప్రాసబద్ధంగా 2 వాక్యాలను సమన్వయం చేస్తూ ఉండాలి. అలా ప్రతి పాఠం నుంచి మనం చేయడానికి సిద్ధంగా ఉంటే తప్పనిసరిగా 10కి 10 మార్కులు సంపాదించవచ్చును. తర్వాత వ్యాకరణాంశాలు. ఈ వ్యాకరణాంశాలన్నీ లక్షాత్మకమైనటువంటి ప్రశ్నలే ఇస్తారు. కాబట్టి ఏ విధంగా అడుగుతారో మనం అసలు ఊహించలేం. అందుకని ప్రతి సందుల సూత్రాలపైన, ప్రతి సంధికి ఏ ఉదాహరణ వస్తుంది, వీటన్నిటిపైన మంచి అవగాహన కలిగి ఉండాలి. సమాసాలు కూడా ఎన్ని రకాల సమాసాలు ఉన్నాయి, సమాసంలో పూర్వపదాన్ని ఏమంటాం, ఉత్తర పదాన్ని ఏమంటాం, అలాగే ఏ సమాసంలో ఏ పదంలో ఏది ఉంటుంది, ఇవన్నిటికీ మంచి అవగాహన చేసుకోవాలి. ఛందస్సులో జాతులు, ఉపజాతులు, అలాగే వృత్తపద్యాలు, వృత్తాలు ఎన్నున్నాయి, జాతులు ఎన్నున్నాయి, అసలు జాతులకు, ఉపజాతులకు, వృత్తాలకు భేదాలేంటి, ఎందులో అక్షరగణాలు వాడతాం, ఎందులో మాత్రగణాలు వాడతాం, ఇంద్రగణాలు అంటే ఏంటి, అలాగే సూర్యగణాలు అంటే ఏంటి, నగనం అంటే ఏంటి, భగనం అంటే ఏంటి,
ఇవన్నిటిపైన అవగాహన ఉంటేనే మనం వ్యాకరణాంశాలకి మంచి మార్కులు సంపాదించగలుగుతాం. తర్వాత వాక్యాలు ఎన్ని రకాలుగా ఉన్నాయి? వాక్యాలు సామాన్య వాక్యాలు, సంయుక్త, సంశ్లిష్ట, కర్తరి, కర్మని, ప్రత్యక్ష, పరోక్ష, ఇలా ఇన్ని రకాల వాక్యాల గురించి మనకి తెలిసి ఉండాలి. అలంకారాలు, శబ్దాలంకారాలు, అర్ధాలంకారాలు అవి ఎన్నెన్ని ఉన్నాయి, వాటికి సంబంధించినటువంటి సూత్రాలు కూడా మనకి తెలిసి ఉండాల్సిందే. ఇలా ఇవన్నిటిపైన మనకి అవగాహన ఉన్నప్పుడు మనకి ఏ విధమైనటువంటి ప్రశ్న వ్యాకరణాంశాల్లో అడిగినా కూడా సులువుగా సమాధానాలు రాయడం జరుగుతుంది. మనం అలా మంచి మార్కుల్ని మనం సంపాదించుకోవచ్చు.